వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని సీతారత్నం అనే మహిళ జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు తనతో 20 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు. గత కొంతకాలంగా వేరే మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ప్రశ్నించినందుకు తనను దూరం పెడుతున్నాడని అన్నారు. నాకు న్యాయం చేయాలని నిలదీయగా తనపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. నమస్తే అండి. బొబ్బరాడ సత్యబాబు గారు రేట్లపల్లి అండి. ఆయన ఎంపీపీ గారండి. ఇప్పుడు ఆయన మండలం ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన పరిశ్రమ అయ్యారండి 2006లోని. 2006లో పరిశ్రమ అవుతుంది. మా ఇంట్లో అద్దుకుంటూవారండి వేరే వాళ్ళు. వాళ్ళ ద్వారాగానే వచ్చారండి ఆయన. అలా ఆయనతో వచ్చండి. అలాగే నన్ను పరిచయం చేసుకోనండి, నేను మంచి చేసుకున్నాడండి. అలాగా మంచి చేసుకోనండి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి. నేను చూస్తాననేసి భర్తనే పిల్లల్ని వదిలేసి వచ్చామన్నాడండి. వచ్చామంటే నీకు పెళ్ళి అయింది కదా, నాకు పెళ్ళి అయింది కదా అని అన్నానండి. అన్న సరే వినలేదండి. ఆయన వినపోయినా నీకు ఎందుకు, నేను చూస్తాను కదా, పోస్కారం పెడతాను కదా అనేసి అన్నాడండి. ఇన్ని సంవత్సరంలో 22 సంవత్సరాలు పెట్టి ఆయనతోటి నేను జీవించానండి. ఆయనతోటి ఉన్నానండి. నేను 22 సంవత్సరాలు పెట్టి ఆయనతోటే ఉన్నానండి. నేను ఆయనతోటి ఉండండి. ఇప్పుడు మా మధ్య గారు అలా ఆవిడ పరిచయం అవగానేనండి మా ఆయన పిల్లలతోటి డైవర్ట్ చేసిన తర్వాత ఇంక నేను ఆయనతోటే జీవించానండి 22 సంవత్సరాలు పెట్టి. ఇంకా ఆయనే సరస్వం భర్త అయినా ఇంకా ఆయన ఆత్మతోటే ఉండాలని అనుకున్నానండి. ఆయన కూడా నేను వదలను, నా భార్యకి అంతా ఎక్కువ చూస్తున్నాను అనేసి అని అన్నాడండి. ఏదన్నా నీకు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా నేను చూస్తాననేసి అన్నాడండి. ఇప్పుడు వరకు చూశాడండి. చూసిన తర్వాత మా మధ్య గారు అండి ఎర్రబాబు పుప్పాలు ఎర్రబాబు అండి. అలా ఆవిడ నెంబర్ కింద చేసేదండి. శివకుమారి అండి, దామడపాకలండి. పుప్పాల ఎర్రబాబు అండి, శివకుమారి అండి, పుప్పాల శివకుమారి అండి. వాళ్ళ మొగుడి పిల్లలు గొడవలు అవుతానండి. వాళ్ళిద్దరిని నెంబర్ కింద నిలబెట్టాడండి. వాళ్ళ మిస్సెస్ని, ఆ పిల్లోడిని కూడా ఏదో దేని కింద నిలబెట్టాడండి. అందులో దోడపాకలోని వాళ్ళిద్దరిని వాడుకున్నాడండి. వాడుకున్నాక వాళ్ళ మొగుడి పిల్లలు గొడవలు అవుతాయండి. ఇప్పుడు ఆ గొడవలు సెటిల్మెంట్ చేయకుండానండి ఆ అమ్మాయితో ఉంటున్నాడండి. ఆ అమ్మాయితో ఉంటానండి నేను డైవర్ట్ చేసాడండి. ఎందుకు అలా చేస్తున్నారండి, ఇలాగ భర్త చూసిన వాళ్ళందరినీ మీరు ఇలాగ కుటుంబాలు పాడు చేసేయండి, ఇలా భర్త చూసిన ఉంచుకుంటారని నేను అన్నానండి. ఆ మాట అంటేనండి ఆయనేమో వేరే రకంగా తీసుకొనండి, అమ్మ తల్లి నీకు దండమమ్మ, నన్ను వదిలేయమ్మ అనేసి అంటున్నాడండి. నేను ఎందుకు వదిలేస్తానండి, ఏ కారణంతో వదిలేవాలి, మరి మీరు చూస్తానన్నారు కదండి, మీ వల్ల నా కుటుంబం నాశనం అయిపోయింది కదా అని అన్నానండి. నేను అన్నీ సరేనండి. ఆయన వినలేదు. వినపోయినానండి. లేదు అనేసి అని అన్నాడండి. నన్ను కొట్టుతాం తిడతామనండి. ఫోన్ చేస్తుంటే బ్లాక్లో పెట్టేస్తున్నాడండి. ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని అంటున్నానండి. ఆ అమ్మాయితో ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతున్నాడండి. ఆ అమ్మాయితోటి నేను కథమాలు అదే అడుగుతున్నానేనండి, ఆ విషయం అడుగుతున్నానేనండి. ఇలా చేస్తున్నాడండి. అతను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడండి. కొడతాం తిడతాం కూడానండి. నన్ను ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లోనే నన్ను మనుషులు పెట్టండి బెదిరింటున్నాడండి. బెదిరించి నేను ఇలా చేస్తాను అలా చేస్తానని అంటున్నాడండి. నువ్వు ఎక్కడన్నా చెప్పినా చేసినానని నా పొరుగు పోతుంది, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉందని చెప్తున్నాడండి ఆయన. కానీ నాకు న్యాయం జరగాలని నేను ఇక్కడికి వచ్చానండి. నాకు ఎలా న్యాయం జరుపుతారో నాకు తెలియదు కానండి. కానీ ఇప్పుడు న్యాయం జరగాలని అనుకుంటున్నానండి. మరి ఆయన ఏం చేస్తాడన్నది ఆయనకు తెలియదండి. ఇప్పుడు కంపల్సరీగా ఆయన న్యాయం చేయాలండి అనేసి నేను వచ్చానండి ఇక్కడికి. ఆయన ఏం చేస్తాడో ఆయన్నే చెప్పాలండి, ఆయన నోటితోటి చెప్పాలండి.